ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. నూతన వారంలో నూతనమైన ప్రాజెక్టులు మన ఎదుట ఉండగా మనము ఎలా స్పందిస్తున్నాము? చాలాసార్లు మనము కొన్ని కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ట్రాన్స్ఫర్లు అయినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, లేకపోతే ఒక జాబ్ వదిలిపెట్టి ఇంకొక జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతుంటాం? చాలాసార్లు మనము ఒక కొత్త ప్రదేశంలో ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటామా? అయితే ఒకసారి మనము మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి నుంచి కూడా మన జీవితంలో మొదటి నుంచి దేవుడు మన పట్ల ఎలాంటి కార్యములు చేశాడు, ఎలా ఆయన మనల్ని నడిపించాడు. మనం చాలాసార్లు భయపడినట్లుగా ఉంటుంది. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు భయము, లేకపోతే కొత్త ఉద్యోగంలో స్టార్టింగ్లో ఎంతో భయము. అయినప్పటికీ కూడా మనం ఎలా కంప్లీట్ చేశాము, ఎలా దానిని జయించుకొని ఇంకొక దానికి వెళ్తున్నాము. అయితే ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము గతంలో కంటే కూడా ఇప్పుడు, అంటే దేవునితో మనం నడిచిన కొలది కూడా మనకు వచ్చే ఆ ధైర్యము, మనకు వచ్చే ఆ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండగా మనము పాతవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము. చాలాసార్లు గతంలో ఏదో ఆందోళనకి గురై ఉంటాం కొన్ని విషయాలను గురించి. కానీ ఇప్పుడు ఆ ఆందోళన లేదు. నా విషయానికి వస్తే నేను కూడా మొదట్లో ఎంతో ఆందోళన చెందుతూ ఉండేదాన్ని. కొన్ని చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. కానీ రోజులు గడుస్తుండగా దేవుని పట్ల విశ్వాసం మనకు పెరుగుతుంటుండగా, మనము విశ్వాసంలో ముందుకు కొనసాగుతుండగా మనము ఒక గొప్ప విశ్వాసంలోనికి వచ్చేస్తాం. ఏంటంటే దేవునికి సమస్తం తెలుసు. దేవుడు మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మనకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. మరి మన పిల్లల జీవితంలో, మా పిల్లల జీవితంలో అయినా కూడా వారు ఎక్కడికి వెళ్తున్నా అవన్నీ కూడా దేవునికి తెలుసు. వారి యొక్క ప్రయాణాలు కానీ, వారి యొక్క రాకపోకలు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితాలలో కానీ ప్రతి చోట కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు అన్న ఒక విశ్వాసంతో ఇప్పుడైతే నేను టెన్షన్ పడడం మానేశాను. కంప్లీట్గా మానివేసి కేవలం ప్రార్థన అంతే. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన, వచ్చినప్పుడు ప్రార్థన, వెళ్తారనంగా ప్రార్థన, వాళ్ళు చేసే ప్రతి పని గురించి ప్రార్థన. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మరి మన పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్లకు మనము సలహాలు ఇచ్చేంత వాళ్ళం కాకపోవచ్చు. వాళ్ళ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి కాబట్టి. కానీ మనం చేయగలిగింది అయితే ప్రార్థనే కదా. మరి అలాంటి జీవితంలోనే మనం ఉన్నాము అని నేను అనుకుంటున్నాను, నా వయసును బట్టి. అయితే మరి కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు తమ ముందు జీవితాన్ని కూడా గుర్తు చేసుకొని తమ జీవితంలో దేవుడు ఏ విధంగా సహాయం చేసినాడు, మరి మన విశ్వాసంతో నిండిన తర్వాత మనము ఎలా భయం లేకుండా జీవించగలుగుతున్నాము, మనకి ఎలా ధైర్యం వచ్చింది, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ విధంగా మనము ధైర్యపరచుకోవాలి. మనకు ముందుగా ఉన్నటువంటి ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా, ఏ కొత్త ప్రదేశమైనా, ఏ కొత్త అడ్వెంచరస్గా ఉంటాయి కదా కొన్ని అయితే, వాటన్నిటిలో కూడా మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప ఇస్తాడు అన్న ధైర్యము మనకు కలుగుతుంది కదా. మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన కార్యములను గురించి మనం ఇతరులకు చెప్పగలిగేటువంటి పని మనకున్నది. అదే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మనము సర్వజనులకు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మనం అందరికీ స్ట్రైట్ అవే యేసుక్రీస్తే దేవుడు అని చెప్పలేము. అయితే మనం చేయగలిగింది అయితే మన జీవితంలో మనము ఏ మేలులను పొందుకున్నామో, అద్భుతమైనటువంటి మేలులు, అలాంటి అద్భుతాలను గురించి మన ఫ్రెండ్స్కి సాక్ష్యంగా చెప్తూ ఉండవచ్చు. తెలియని కొత్తగా మనం ఏ ప్రదేశానికి వెళ్ళామో అక్కడ మనము వారికి మన దేవుని గురించి మనం చెప్తూ ఆయన మన జీవితంలో ఏం మేలులు చేశాడో అవి మరి వాళ్ళకి చెప్పడం ద్వారా మనము ధైర్యం పొందుకోవచ్చు. అంతేకాదు ఆయన మన పట్ల ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రణాళిక అయినా కూడా అది మనకెప్పుడు మేలు చేసేదే కానీ హానికరమైనది కాదు అని ఇర్మియాలో ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ఆలోచనలు మన పట్ల ఎంత ఉన్నతమైనవి, ఎంత గొప్పవి అది మనం ఆలోచించుకొని
దాన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మన అనుదిన ప్రయాణాలలో, మన అనుదిన జీవితంలో ఆయన ప్రతి క్షణం కూడా మనకు తన ప్రేమను ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఆ ప్రేమ మనకు శక్తినిస్తుంది. ఆ ప్రేమ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ప్రేమ మనకు అనేకమైన మార్గములను చూపించే మార్గదర్శిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని అక్కడ వారికి ఉత్తరం ఇచ్చాడట. ఎక్కడ అంటే మరి విశ్రాంతి దినంలో ప్రభువు ఒక గొప్ప అద్భుతం చేసినప్పుడు వాళ్ళు వచ్చి, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి చాలా అభ్యంతరం తెలియజేశారు. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నా తండ్రి ఇది వరకు అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూనే ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి నేను కూడా అలాగే పనిచేస్తున్నాను, నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాను అని ఆయన చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తున్నాము. అంటే మనము మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా అలసత్వం చూపించకూడదు, నిర్లక్ష్యం చూపించకూడదు. మన పని మాత్రం తప్పకుండా మనం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా సోమరితనము చూపించకూడదు. మరి మన యొక్క జీవితంలో ఒక శాంతికరమైనటువంటి హృదయంలో శాంతి అనేది మనకు ఉంటుంది. ఎప్పుడంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకు ఎంత ఆందోళనకరమైన పరిస్థితులైనా కూడా ఆందోళన చెందకుండా ఉండేంత ఆ శాంతి మనలో ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఆయన పరిపూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనము ఆయన పైన ఆనుకొని జీవిస్తున్నాం కదా, అందుకే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నా కూడా మనము పరిపూర్ణమైన శాంతితో మనం చేయగలుగుతాము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినట్లుగా ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, దేని గురించి కూడా చింతపడకండి, కానీ మీరు ప్రార్థనలతో, విజ్ఞాపన ప్రార్థనలతో, యాచనలతో, స్తుతులతో, దేవునికి కృతజ్ఞతాస్తుతులతో మనము మన యాచనలు ఆయనకు తెలియజెప్తూ ఉండాలి. ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం అని మనకు పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో శాంతి అనేది ఉంటుంది. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు కలిగే ఆ శాంతి వల్ల మనము ఏ స్థితిలోనైనా కూడా ఎంతో నిలకడగా ఉండగలం, నిశ్చింతగా ఉండగలం. ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా కూడా మనము ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఏ బాధ కానీ, దుఃఖం కానీ, ఆందోళన కానీ ఇవన్నీ కూడా మనము బయటికి చెప్పకుండా, అంటే మన హృదయంలోకి అవి రాకుండా కూడా దేవుడు మనల్ని శాంతిపరుస్తూ ఉంటాడనమాట. గొప్ప తుఫానులో నావ వెళ్తూ ఉంటే ఆ నావలో పడుకుని ఉన్నటువంటి, నిద్రిస్తున్నటువంటి ప్రభు అస్సలు దాని గురించి చింతపడలేదు. మరి అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడు అలలు ఎగిసి పడుతూ ఉంటే తుంపర్లు మొహం మీద పడవా, మన శరీరం మీద పడవా? అవన్నీ కూడా పడినప్పుడు ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అయినా ఆయన అంత డీప్ స్లీప్లో ఎందుకున్నాడు ఆయన అంటే, ఆయన చేసిన పని వల్ల ఆయన అలసిపోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన రాత్రి అంతా కూడా చాలాసార్లు ఆయన ప్రార్థన చేస్తూ మెలకువగానే ఉండేవాడు. మరి ఆయన ఏ సమయంలో కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి బోధించడం, స్వస్థతలు చేయడం, ఆయన కాలినడకన అనేక ప్రదేశాలు తిరగడం, మరి సమయం దొరికినప్పుడంతా దేవునితో, తండ్రి అయిన దేవునితో తను ఒక సహవాసం కలిగి ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఉండడం. ఆ విధంగా ఉండడం వల్ల ఆయన ఎక్కువగా అలసిపోయినట్లుగా, ఒకవేళ ఆ సమయంలో నిద్రిస్తున్నాడేమో, ఎంతో శాంతి ఆయనలో కనిపిస్తుంది. మరి మనం కూడా అలాంటి శాంతిని మనం కలిగి ఉంటాము. గతంలో దేవునితో మరి మనము మన సహవాసం కొనసాగుతున్న ఆ కొత్తలో మొదట్లో మనం భయపడి ఉంటాము. మొదట్లో మనం చూపించిన ఆ పిరికితనం అనేది మనకు ఉండదు. ఎందుకంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండగా మనము రోజు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధం వలన మనం ఎంతో శాంతితో మనం జీవించగలుగుతాం. మరి అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మనం ఎల్లప్పుడూ కూడా
దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనము అలవాటు చేసుకుందాం. మరి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి సమయంను పోనివ్వకుండా మనం ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో సమయం గడపడానికి సమయం మనమే చూసుకోవాలి. మన పని చేయాలి, అదేవిధంగా దేవునితో కూడా ఉండాలి. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, ప్రభా, నీ యొక్క మంచితనమును, నీ యొక్క గొప్పతనమును, నీ యొక్క సాన్నిహిత్యాన్ని, నీవు మాకు చేసిన ప్రతి మేలును ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, జీవితంలో అనేకమైన చింతలు ఉంటాయి, కానీ ఆ చింతలన్నిటినీ కూడా మేము శాంతితో రీప్లేస్ చేయగలిగే కృపను మాకు దయచేయండి. మా తండ్రి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క శక్తిని బట్టి, నీ యొక్క సన్నిధిని బట్టి మా జీవితంలో అనుదినము వాటిని మేము కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాయినా. మరి ప్రతి దినము కూడా మీరు ఆ విధంగా మమ్మల్ని శాంతితో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా తండ్రి, ఈ సమయంలో మరి అనేక విషయాలను గురించి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరము తండ్రి మా ఉద్యోగ జీవితాలలో ముందుకు వెళ్తున్నప్పుడు తండ్రి, మా జీవితాలలో మీరు అద్భుతాలు చేయమని, మరి మాకు శాంతికరమైన జీవితం కలుగజేయమని, ఆందోళన చెందకుండా ప్రతి పనిని కూడా మరి మేము ఉల్లాసంగా చేయగలుగుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు మహిమకరంగా మేము జీవించడానికి కృప దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది పరీక్షలు రాసి కంప్లీట్ అయినా, కొంతమంది ఇంకా రాస్తున్నారు, మరి ఎంతోమంది పరీక్షలకు సిద్ధపడుతున్నారు. ఆ బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ యందు భయభక్తులతో వారు ఎలాంటి శోధనలకు గురి కాకుండా తండ్రి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ దినం ఎంతమంది అయితే ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు, వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకై ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి. వారు చేయగలిగిన ఏ పని అయినా కూడా తండ్రి తప్పకుండా ఆశీర్వదించి ప్రతి పనిని, నీ చేతి పనిని వృద్ధిపరుస్తాను, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరికి ఆ విధంగా వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని మీరు దీవించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, ఆర్థిక పరిపుష్టత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారిని అందరినీ కూడా ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేసి క్షేమమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం తండ్రి, మరి మేము యుద్ధం గురించిన వార్తలు వింటున్నాము. ఈ విషయాలను గురించి నీ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థిస్తున్నాం ప్రభా. యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా కూడా నైనా మీరున్నారు మా ప్రభానైనా. సమస్తము నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రభా, మరి జరగాల్సినవి అన్నీ కూడా నైనా లేఖనంలో నెరవేర్పుగానే ఉన్నాయి మా ప్రభా. మరి మేమైతే ఏ విధంగా సిద్ధపడాలి మాకు నేర్పించండి మా తండ్రి. ఎప్పుడు ర్యాప్చర్ జరుగుతుందో మాకు తెలియదు మా ప్రభా. ఇలాంటి పరిస్థితులలో తండ్రి మేము ఎంతో సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది నాయన మరి దాని గురించి సీరియస్గా తీసుకోవడం లేదు, ఎంతగానో నిర్లక్ష్యంగా ఉంటున్నారు తండ్రి. కృప చూపించి ప్రతి బిడ్డ కూడా నాయన రక్షణ పొందుకొని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి తాము సిద్ధంగా ఉండినట్లుగా మరి ప్రభా, మరి నీ రాకడకు సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి మా ప్రభా నాయన. నీ సిలువ విలువను, సిలువ యాగమును అర్థం చేసుకొని గ్రహించి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతమంది వ్యసనాలకు గురైతండి నీకు దూరంగా ఉంటున్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి. వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఇజ్రాయెల్ దేశంను మీరు దీవించండి. అక్కడ ఉన్నటువంటి అనేక మంది సహోదరులు తండ్రి, మరి వారి కుటుంబాలు మీరు ఎంతగానో మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం దయచేయండి నాయన. మా ప్రభా నాయన, భయంకర పరిస్థితిలో ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, గల్ఫ్ కంట్రీస్లో కూడా ఎంతగానో మరి భీభత్సం జరుగుతుంటుండగా మా ప్రభా మీరు కృప చూపించిన అక్కడ ఉన్నటువంటి మా బంధువులు, మిత్రులు, మరి అనేక మంది నాయన మా ప్రభా శ్రేయోభిలాషులు ఎంతోమంది నాయన అక్కడ ఉన్నారు.
మా ప్రభా ఆ ప్రాంతాలలో ఉన్న మా వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా వారిని క్షేమంగా కాపాడమని, సంతోషంగా ఉండునట్లుగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండునట్లుగా ప్రభా, మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయన, మరి యుద్ధం నుంచి నాయన ఎలాంటి ఇబ్బందులు వారు ఎదుర్కోకుండా కాపాడమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ యుద్ధము ఏ విధంగా దారి తీస్తుందో మాకు తెలియదు కనుక మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమందినైనా అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారో వారిని మీరు స్వస్థపరచండి. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో ప్రభా వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, ఐసీలో ఉన్నవారు, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి తండ్రి. క్షేమంగా ఇంటికి చేర్చండి. ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళన అంతా కూడా నెమ్మదిపరచండి మా ప్రభా. నాయన భయంకరమైన వ్యాధులతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు నాయన, కృప చూపించండి మా ప్రభా. వృద్ధులను, చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. సీజనల్గా వస్తున్నటువంటి అనేక రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా. ఎంతమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీవే చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. లోపములన్నీ సవరించండి తండ్రి ప్రభా. మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషము అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతో మందినైనా అనేక సమస్యలతో బాధపడుతున్నారు, అన్యాయాలకు గురైన వారు మరి ప్రభా న్యాయం కొరకు అర్థిస్తున్నారు తండ్రి. వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడే దేవుడు అంటున్నారు కదా మా తండ్రి. కృప చూపించమని, న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం. స్థలాలు అమ్ముడుపోని పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో వారి స్థలాలు అమ్ముడుపోనట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. సేవకులను ఆశ్రయించి సేవకులు తండ్రి ఎంతో మరి శ్రద్ధగా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు దేవా. ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా. ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా తండ్రి మరి చర్చెస్ నిర్మించుకుంటున్నటువంటి వారికి వారి చర్చెస్ చక్కగా నిర్మించబడినట్లుగా ఆర్థికంగా లోటుపాట్లు లేకుండా కాపాడమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఎవరికి ఏ అవసరతలున్నా తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ యొక్క కృపగల హస్తములతో తాకి మరి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి. మరి ఏ సమస్యలైనా, ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలైనా, కుటుంబంలో కలతలైనా సమస్తమును కూడా తొలగించి ప్రభా అందరికీ కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.